దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు, దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చిన్న మాట ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమమేడ, దయామేడ, కృపామేడ, నిత్యుడవు తండ్రి, సత్యవంతుడా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, నిందారహితుడా, నిన్న నేడు నిరంతర ఏకరీతిగా మా యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, అదిగో తండ్రి, మీ వాక్యం వినాలని ఆశపడుతుండగా మీరే ప్రభు మాతో మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించండి. మీ వాక్యం శ్రేష్టమైనది, ఘనమైనది ప్రభు, మమ్మల్ని బ్రతికించేది, నడిపించేది. అలాగే మీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరచండి నాయన. నీ దాసుని నన్ను సిలువ చాటును మరుగుపరచండి, మీ రక్తంతో ప్రోక్షించండి, మీ వాక్యంలో నన్ను స్థిరపరచండి. మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరేయుడైన యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 29వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే దేవునిని కనుగొనాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవునిని ప్రత్యక్షత అనుభవించాలి, ఆయన దర్శనాన్ని పొందుకోవాలి, ఆయన చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చూడాలి. ఇక్కడ పాత నిబంధనలో దేవుడైన యెహోవాను అని రాస్తుంది. క్రొత్త నిబంధనలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుడని రాస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. 14వ వచనంలోకి వచ్చేటప్పటికి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఏదైతే దేవుడు అని వాక్యము దేవుడు తెలుసుకున్నామో, ఆ దేవుడు శరీరాన్ని ధరించి మన మధ్య నివసించారు. ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఆయన మహిమ స్వరూపం కలిగిన వాడై, అదృశ్య స్వరూపం కలిగిన వాడై, మానవుల పాప విమోచన కొరకు ఆయన కూడా రక్త మాంసముల పాలివాడిగా శరీరాన్ని ధరించుకున్నాడు. కనుక దేవుని మీరు వెతకని ఎడల, అంటే యేసుక్రీస్తు ప్రభువుని మీరు వెతకని ఎడల. అలాగే అబ్రహాము కూడా ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతడి ఎదుట నిలబడి. అంటే దేవుడు త్రిత్వమైన దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు. కనుక యేసు ప్రభు వారిని నువ్వు కనుగొనాలంటే, ఇక్కడ ద్వితీయోపదేశకాండలో రాయబడిన మాట ఏంటంటే, ఆయనను మీరు వెదకిన ఎడల. ఎలా వెదకాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే హృదయపూర్వకంగా వెతకాలి. హృదయపూర్వకంగా అంటే మనం ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని నమ్ముట. నువ్వు హృదయపూర్వకంగా వెతకడం ప్రారంభించావంటే, గురుటివాడు ఎంత వెతికినా అతనికి ఏది కనిపించదు. వీలైతే ఏదైనా ఆ వస్తువు ఇస్తూ జరిగి పడిపోవచ్చు, కానీ చీకటిలో ఏం వెతికినా దొరకదు. కానీ యేసు ప్రభువారు నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. కనుక లోకానికి వెలుగైన యేసు ప్రభువారిని మనము వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి పూర్ణ హృదయముతో
అంటే హృదయంలో ఏమి అనుమానం లేకుండా, ఏది అనుమానం లేకుండా సందేహించక. అందుకని అబ్రహాం గురించి రాయబడింది, నిరీక్షణ లేని ఆ కాలంలో అబ్రహాము దేవుని ఏమాత్రము సందేహించక నమ్మెను. అబ్రహాం యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిన ఉంది. అంటే నీ పూర్ణ హృదయంతో వెతకడం అంటే ముందు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన నన్ను పోషించువాడు, నన్ను సృజించినవాడు. 100వ కీర్తన 3వ వచనం అంటాడు, ఆయనే మనలను పుట్టించెను. మనల్ని కలగజేసింది దేవుడే. మన కలగజేసిన దేవుణ్ణి కనుగొలాలని భక్తులు ఆశపడుతున్నారు. మనలను కలగజేసిన దేవుణ్ణి కనుగొనాలి అని భక్తులు ఆశపడుతున్నారు. ఎలా కనుగొనాలి, ఎలాగ వెతికితే కదంటే పూర్ణ హృదయంతో వెతకాలి, పూర్ణ ఆత్మతో వెతకాలి. అంటే దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడతారో ఆయన్ని చూడగలరు, ఆయన మాటలు వినగలరు, ఆయన స్పర్శను అనుభవించగలరు. కానీ దేవుణ్ణి మనం కనుగొనాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. అందుకని పూర్ణ ఆత్మతో అన్నాడు. పూర్ణ హృదయం ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో, పరిపూర్ణ విశ్వాసంతో ఆయన వెతికితే నువ్వు కనుగొంటావు. కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు మొదటి పత్రికలో రాస్తూ 2వ అధ్యాయము 7వ వచనం అంటాడు, ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయ్యుండెను. దేవుడు కూడా అదృశ్య దేవుడైన, అదృశ్యుడు, అందరికీ కనిపించేటటువంటి శక్తి కాదు, అదృశ్య దేవుడు ఆయన. అందుకని ఏమన్నాడంటే దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా ఉంది, దాన్ని మేమేంటంటే మర్మంగా బోధిస్తున్నాం, ఈ జ్ఞానం మరుగయ్యుండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించును. అధికారం అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండి నేల మహిమా స్వరూపకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందని ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాల. పూర్ణ హృదయంతో వెతకాలన్నాడు, ఇక్కడ మనుష్య హృదయానికి గోచరం కాలేదట అని వ్రాయబడి ఉన్నది. మనకైతే అంటే రక్షించబడిన వారికి దేవుని బిడ్డలుగా చేయబడిన వారికి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తన్ను ఎందరు అంగీకరించును అనగా తన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు, రక్షణ పొందిన వారు దేవుని పిల్లలు, వాళ్ళకి అధికారం ఇచ్చాడట వాళ్ళ పిల్లలుగా ఉండడానికి. రక్షణ ఎవరైతే పొందారో వాళ్ళకి ఆయన పిల్లలుగా ఉంటారు. రక్షణ పొందక ముందు ఎవరంటే అపవాది పిల్లలు, చీకటి సంబంధులు, శరీర సంబంధులు. రక్షణ పొందిన తర్వాత ఎవరంటే ఆత్మ సంబంధులు, దేవుని సంబంధులు, దేవుని పిల్లలు. ఆ పిల్లలకి ఏ అధికారం ఇచ్చాడంటే ఆయనను చూసే అధికారం ఇచ్చాడు. అందుకని అన్నాడు, దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలని వ్రాయబడి ఉన్నది. అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని నువ్వు కనుగొనాలి అని అంటే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలి. ఇది అన్యులకు ఏదైతే కనపడలేదో, అన్యులకు ఏదైతే వినపడలేదో, అన్యులకు ఏదైతే గోచరం కాలేదో అవి కనపడాలన్నా వినపడాలన్నా గోచరం కావాలి. ఏమన్నంటే మనకైతే దేవుని ఆత్మ వలన ఇవన్నీ కూడా బయలుపరచబడి ఉన్నాయి. ఎందుకంటే పూర్ణ ఆత్మతో మీరు వెదకితే ఆయన కనుగొంటారు. ఈనాడు ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశం అంటే దేవుణ్ణి నేను చూడాలి, కనుగొనాలి. అంటే ఆయన ప్రత్యక్షత నేను అనుభవించాలి, ఆయన స్వరం నేను వినాలి, ఆయన స్పర్శ నేను పొందుకోవాలి. మంచి ఆలోచన. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ రాయబడ్డ మాట్లాడు ద్వితీయోపదేశం అంటే ఆయనను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో వెతికితే నేను వారికి ప్రత్యక్షమగుదును అన్నాడు. అంటే పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఎస్ దేవుడు ఉన్నాడు, నేను పవిత్ర హృదయంతో ఆయన్ని వెతికితే దొరుకుతాడు, కనపడతాడు,
ప్రత్యక్షత నాకు అనుగ్రహిస్తాడు. పరిపూర్ణ విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా ఎప్పుడైతే నమ్మి వస్తే కనుక్కుంటావు. అలాగే నువ్వు ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ఉంటే ఆత్మదేవుడు నీకు ఆయన్ని ప్రత్యక్షపరుస్తాడు. అందుకే అన్నాడు, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మీరు వెతికితే నేను మీకు ప్రత్యక్షపరచుకుంటాను. నీవు ప్రియమైన దేవుని ఆత్మచేత ఎప్పుడు నింపబడతావు అంటే, పేతురు గారు అంటాడు అపోస్తలుల 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటే, ఆత్మ పొందుకోవాలంటే మారు మనసు, బాప్తిసం, పాప క్షమాపణ అవసరం. కనుక ఆత్మను నువ్వు పొందుకుంటే ఆత్మదేవుడు నీకు దేవుణ్ణి బయలుపరుస్తాడు. దేవుణ్ణి కనుగొనాలని నీకు ఆశ ఉంది, మంచిదే. కానీ ఏముండాలంటే నువ్వు దేవుణ్ణి ముందుగా నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు, ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చిందించాడు, చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు, అనేకులకి 40 దినాలు కనిపించాడు, మేఘాల మీద ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనందరి కొరకు ప్రార్థన చేయుచున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇదిగో ఈ కార్యాలని నువ్వు నమ్మాలి. ప్రియమైన ఏదైతే నీకు మరి కనిపించిన వాటిని నమ్ముటయే విశ్వాసం. కనుక ప్రియమైన దేవుడులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 అంటాడు, విశ్వాసమునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును. విశ్వాసం హృదయపూర్వకంగా నువ్వు వెతకాలంటే విశ్వాసంతో వెతకాలి అని అర్థం. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. దేవుడు అదృశ్యుడు. ఆయన ఉన్నాడు అని మనం నమ్మాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవునిని కనుగొనాలంటే ఆయన్ని వెతకాలి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతకాలి. ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటా అని తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం మొదటి పాయింట్ ఏంటంటే, దేవుని కనుగొనాలంటే మొదటి పాయింట్ ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. ఎట్లా వెతకాలి? పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో వెతికితే ఖచ్చితంగా మీకు కనిపిస్తాడు. పరిపూర్ణ విశ్వాసంతో. 2 అపోస్తల కార్యములు 3:20 అంటాడు, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్టును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అంటే మారు మనసు నువ్వు పొందితే దేవుణ్ణి కనుగొంటావు. నువ్వు మారు మనసు పొందితే దేవుణ్ణి, క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. మీరు మారు మనసు పొందితే యేసు క్రీస్తుని నీ కొరకు నేను పంపిస్తానంటున్నాడు. అట్లాగే అక్కడ 14-15 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఎందుకంటే మీరు పేతురు వీళ్ళంతా మారు మనసు పొందారు. ఇప్పుడు వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు కనుక మేము ప్రత్యక్షంగా సాక్షులం. యేసు ప్రభువారే దేవుడు, మేము ఆయన కనులారా చూసాం. ఆయన చేసిన కార్యాలను మేము అన్నీ కూడా దగ్గరుండి ప్రత్యక్షంగా గ్రహించాం. అలాంటి జీవాధిపతిని మీరు చంపారు, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు. దీనికి మేము సాక్షులం అని వాళ్ళు సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నారు. కనుక నువ్వు దేవుణ్ణి చూడాలంటే మారు మనసు పొందాలి. మొదటిగా దేవుణ్ణి వెతకాలి, కనుగొనాలంటే. 2గా నువ్వు ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. 22:16 అంటాడు, గనుక నీవు తడువు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పెను. 15 అన్నాడు, నీవు కన్నవాటిని విన్నవాటిని గుర్చి సకల మనుషులతో ఆయనకు సాక్షి అయ్యందువు. కనుక నువ్వు ఆలస్యం చేయటేందుకు ఆయన నామమును బాప్తిసం పొందు, ప్రార్థన చేసి నీ పాపములు కడిగి వేసుకో. అప్పుడు దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తావు. అంటే మారు మనసు పొందితే దేవుని ప్రత్యక్షత మనం పొందుతాం.
మారు మనసు ఎవరైతే పొందుతారో మారు మనసు ఎవరైతే పొందుతారో వాళ్ళు దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తారు. ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు 4వ అధ్యాయము 22వ వచనం అంటాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారి అయి నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే మారు మనసు పొందాలి. నవీన స్వభావం అంటే మారు మనసు పొందాలి. కనుక నువ్వు దేవుణ్ణి చూడాలి, కనుగొనాలంటే రెండోది అంటే మారు మనసు మీరు పొందాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట చూద్దాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ దేవునిని కనుగొనే అనుభవంలోకి వెళ్తారు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువారు దేవునిని కనుగొనాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుణ్ణి కనుగొనాలంటే ప్రార్థన చేయాలి. దినవృత్తాంతము 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చు. ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిల్చుద్దట. అయితే ఎవరైతే ప్రార్థనలు చేస్తారో పరిశుద్ధులుగా ఉంటూ పాపులుగా ఉంటూ ప్రార్థన చేయడం కాదు, లోకానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేయటం కాదు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, మీరు మానక ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండున్నాయి, మీ హృదయం శుద్ధిగా లేదు. శుద్ధ హృదయం లేకుండా లోకానుసారమైన లోకమాలిన్యం కలిగి నువ్వు గంటలు ప్రార్థన చేసిన వృధా. కనుక ప్రార్థన ఎలా చేయాలంటే ప్రియమిత్రుడా, తగ్గించుకొని చెడు మార్గములను విడిచి ప్రార్థన చేయాలి. ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమంటున్నాడంటే నా కనుదృష్టి మీ మీద ఉంటుంది. ఆయన మనల్ని చూస్తాడు, మనకు ఆయన దర్శనాన్ని దయచేస్తాడు. కనుక దేవునిని కనుగొనాలంటే ప్రార్థన చేయాలి. 1 వెతకాలి ఆయన్ని, 2 మారు మనసు పొందాలి, 3 ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం అంటాడు, 28వ అధ్యాయం చక్కని మాట ఇది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దీవించబడు, ఆశీర్వించబడ్డు, హెచ్చించబడ్డు, ఘనపరచబడ్డు, ఏది వృద్ధి కాదు. అతిక్రమాలు ఉన్నంత కాలం నీ జీవితాల్లోకి ఆశీర్వాదాలు రావు. కనుక ఏం చేయాలి? అతిక్రమాలని మనం దాచిపెట్టకూడదు, వాటిని విడిచిపెట్టాలి. అందుకని అంటాడు, ఆదాము పాపమును తన దాచిపెట్టినట్టుగా నేను దాచిపెట్టలేదు అంటాడు. అంటే ఆదాము కూడా తను పాపం చేసినప్పుడు అయ్యా నేను చేశాను క్షమించమని అనలే. నీవిచ్చిన స్త్రీ వలన ఈ అతిక్రమం వెళ్ళని వేరే వ్యక్తి మీద దాన్ని ఆపాదించాడు తప్ప క్షమించును ఆయన నేను చేశాను అని లేకపోయాడు. అంటే దాంట్లో ఏంటి? అతిక్రమాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. అందుకనే వర్ధిల్లక శపించబడి చెమట కార్చి నువ్వు ఆహారం సంపాదిస్తావు. గచ్చ పొదలు భూమి అంతా కూడా అంతకుముందు సారంగా ఉన్న భూమి శపించబడింది. కనుక పాపములు ఒప్పుకుంటే పశ్చాత్తాపం పొందితే దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తావు. ఇందాక దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడ్డ మాట, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచిన యెడల నేను వారి ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంచుతా, నేను వాళ్ళ ప్రార్థనలు వింటాను, వారిని క్షమిస్తాను అన్నాడు. అంటే నువ్వు తగ్గించుకుంటే, నిన్ను మారు మనసు కలిగి పాపములు ఒప్పుకొని నిన్ను తగ్గించుకుంటే
దేవునిని కనుగొంటావు, ప్రత్యక్షత అనుభవిస్తావు. అలాగే మత్తయి సువార్త 10:14 అంటాడు, ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణం విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశం గతి ఓరదగని ఉండనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీ పాదధూళి అక్కడ దులిపేయమన్నాడు. దేవుని మాటలు ఎవరైతే వినరో, అంగీకరించరో, అనుసరించరో, ప్రియమైన వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. అందుకని ఇంకో మాట కూడా ఏమంటారంటే, సమూయేలు మొదటి గ్రంథం 15:22 అంటాడు, ఆయన బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం, క్రొవ్విన వాటి అర్పించుట కంటే ఆయన ఆజ్ఞ పఠించుట శ్రేష్టం అంటాడు. దేవుని మాట అంటే మనము దేవుణ్ణి కనుగొనాలంటే ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. దేవుణ్ణి కనుగొనాలంటే మనం దేవుని మాట వినాలి. ఇక్కడ ఎప్పుడైతే ఆ బోధకులు యేసు ప్రభువు వారు తన శిష్యుల్ని పంపించినప్పుడు ఎవరైతే ఏ ఇంటైతే చేర్చుకొనరో, ఎవరైతే దేవుని మాటలు వినరో ఆ పాదధూళి ఎక్కడ దులిపేసేయండి. వాళ్ళకి ఏమీ ఆశీర్వాదాలు రావు, ఏమీ దర్శనాలు రావు, ఎలాంటి శక్తిని పొందుకోలేరు. కనుక ఎవరైతే దేవుని మాటను అంగీకరించి దేవుని మాట గ్రహిస్తారో వారు దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తారు. అందుకనే అక్కడ అన్నాడు, సమూయేలు మొదటి గ్రంథము 15:22 చివరి 2 మాటలు అంటాడు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుటయు పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని మాట. అందుకనే సౌలుతో అన్నాడు సమూయేలు ప్రవక్త, సౌలా, దేవుడు నీకేం మాట సెలవిచ్చాడు? అమాలేకుల్ని సమూలంగా నాశనం చేయమంటే నువ్వు కొన్ని కురువిన వాటిని శ్రేష్టమైన తెచ్చావు. దేవుడు చెప్పాడా? అది శాపగ్రస్తమైన ప్రాంతం, దానిలో సమూలంగా నాశనం చేయమన్నాడు. శాపగ్రస్తమైన నువ్వు తెచ్చావు, దేవునికి అది ఇస్తావా, వదిలిస్తావా? దేవుడు కోరాడా? ఆ మాట చెప్పాడా? కనుక నువ్వు మాట వినలా. దేవుని మాట వినకపోవటం వల్ల రాజరికాన్ని కోల్పోయాడు. కానీ దావీదు దేవుని మాట విని అనుసరించి నడిచి భక్తి చేశాడు కనుక గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేవునిని ప్రత్యక్షత అనుభవించి సింహాసనాసనుడయ్యాడు దేవుని మాట వినటం వల్ల. అందుకనే సౌలు అన్నాడు దేవుని మాట వినాలి అనే దాని గురించి మాట్లాడుతూ సమూయేలు మొదటి గ్రంథము 15:24 సౌలు సమూయేలు ప్రవక్త చెబుతున్నాడు, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుంది. దేవుని మాట వినకపోతే పాపం. ఈ మాట దీన్ని బట్టి తెలియజేస్తున్నాడు. మీరి పాపం తెచ్చుకుంటే మీ మాటలు వినకుండా, ప్రవక్తమైన నీ మాట వినలా, దేవుని మాట నేను వినలా, జనుల మాట విన్నాను. ఏమొచ్చిందంటే నాకు పాపం వచ్చింది. అదే దేవుని మాట వింటే శ్రేష్టం. కనుక దేవుణ్ణి కనుగొనాలి అని అంటే దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. యేసు ప్రభువారు కూడా అంటాడు, ఆయన దగ్గరకు వచ్చి కొంతమంది పొగుడుతూ ఉన్నారు, అయ్యా నిన్ను కనిన గర్భము ధన్యమో, నువ్వు కుడిచిన స్థనములు ధన్యములు అంటే ప్రభు అన్నాడు, అవును కానీ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునే వారు మరీ ధన్యులు, మరీ ధన్యులు అన్నాడు. మాట వినటం ధన్యత. ఏంటంటే దేవుణ్ణి కనుగొనే భాగ్యం కలుగుతుంది. కనుక ప్రియమిత్రుడా, మనం ఏం చేయాలంటే దేవుని మాటను వినాలి, దేవుని మాటను వినాలి. మత్తయి 11:28 దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, దాన్ని జాగ్రత్తగా విందాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇది దేవుని మాట. నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అంటే లోకం వద్దకు వెళ్ళొద్దు అని అర్థం. లోకమాలిన్యాన్ని కలిగి ఉండొద్దు అని అర్థం. లోకాశలు కలిగి ఉండొద్దని, నేత్రాశ కలిగి ఉండొద్దు, శరీరాశ కలిగి ఉండొద్దు, జీవోడంబాన్ని కలిగి ఉండొద్దు. అవన్నీ కలిగి ఉండకుండా ఏం చేయాలంటే మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసు. విశ్రాంతి, దేవుని సన్నిధి అనుభవించేటటువంటి భాగ్యం. కనుక ప్రియమిత్రుడు అందుకే అంటాడు మత్తయి 11:15 అంటాడు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే చెవులు చాలా మందికి ఉండి కానీ వినరు. కానీ దేవుని మాట వింటే ఆయన్ని మీరు ప్రత్యక్షత అనుభవిస్తారు. అలాగే
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి, శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు, లోబడ్డాడు. యేసు ప్రభువారు దేవుడై ఉండి ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి ఆయన ప్రియమైన మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు, రిక్తుడిగా దీనుడిగా ఈ లోకంలోనికి ఆయన శిలువ మరణం పొందడానికి ఈ లోకంలోకి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, దేవుని స్వరూపం ఏంటి అంటే అది లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. అందుకనే ఇది హెచ్చించబడ్డాడు, అన్ని నామాల కంటే పైన హెచ్చించబడ్డాడు. కానీ దేవునికి లోబడ్డవారు దేవుని ప్రత్యక్షత అనిపించుకుంటారు. ప్రియమైన దేవుడరా, దేవుని కనుగొనాలని నీకు ఆశ ఉంది. అయితే నీలో ఏముండాలంటే దేవుణ్ణి వెదకాలి నువ్వు, అలాగే మారు మనసును పొందాలి, అలాగే ప్రార్థన చేయాలి, అలాగే నీ పాపములు ఒప్పుకోవాలి, దేవుని ఎదుట తగ్గించుకోవాలి, దేవుని మాట వినాలి, అలాగే దేవునికి లోబడాలి. ఇవన్నీ గుణాలు నీలో ఉండగలిగితే దేవుని నువ్వు కనుగొంటావు, ఆయన స్వరాన్ని వింటావు, ఆయన స్పర్శంతో అనుభవిస్తావు, ఆయన ప్రత్యక్ష అనుభవిస్తావు. ఒక నూతనమైనటువంటి ఆత్మీయ స్థితిని నువ్వు పొందుకుంటావు. నీవు ఆశ్చర్యించబడటం కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశ్చర్యించబడింది, మీ కుటుంబాన్ని బట్టి మీ సంఘం ఆశ్చర్యించబడింది, మీ సంఘాన్ని బట్టి సమాజం ఆశ్చర్యించబడింది, దీన్ని బట్టి మన దేశం ఆశ్చర్యించబడింది, దీన్ని బట్టి దేవునికి మనని బట్టి మహిమ కలుగుద్ది. కనుక దేవుని మనం కనుగొనటానికి నిత్యము ఈ అంశాల ద్వారా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి మీ అందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. అందరికీ వందనాలు.